డియర్ వ్యూవర్స్ అండ్ లిజనర్స్, మీ అందరి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. అంశం ఏమిటంటే, రాజ్కోట గుజరాత్ ప్రాంతంలో గత శనివారం రోజు జరిగిన అగ్ని ప్రమాదమును గురించి చాలా బాధతో ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎవరెవరు వారి వారి బాధ్యతలను నిర్వర్తించాలో అందరము మనం గుర్తు చేసుకొని వాటిని తప్పకుండా పాటించే ప్రయత్నం చేయాలి. రెండవది, అటువంటి సంఘటన జరిగిన సందర్భంలో ఎలా మనము బయటపడే ప్రయత్నం చేయాలి అనేటటువంటిది కూడా కొంత ఆలోచన మనము కలిగి ఉండాలి. అలా చేయగలిగిన నాడు నష్టం అనేటటువంటిది తక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క అంశముల గురించి ఈరోజు మనతో చాలా ముఖ్యమైనటువంటి విషయములు తెలియజేయబోవారు గౌరవనీయులు సంపత్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ సంఘటనను గురించి ఆయన చెప్పవలసిన మాటలు మనము విందాము, వాటిని మనము ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ టు బ్రదర్ సంపత్. బ్రదర్, ఓవర్ టు యూ, దిస్ ఇస్ యువర్ టైం. ప్రియమైన ప్రేక్షకులకు, ఈ దినము గుజరాత్లోని రాజ్కోట్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి మాట్లాడబోతున్నాము. ప్రమాదము ఒక వారం కిందట, అలాగా లాస్ట్ శనివారం జరిగింది. దాదాపు 28 మంది వరకు చనిపోయారు. అనేక మంది గాయాల పాలయ్యి ఇంకా హాస్పిటల్స్లో ఉన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ఎందుకు జరిగింది ఇన్సిడెంట్ అని పరిశోధిస్తూ ఉన్నారు. దానికంటే ముందు మనము అసలు ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, దాని నుంచి మనం ఇంకా ముందు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశాలు మాట్లాడుకుందాం క్లుప్తంగా. మొదటిగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఉన్నాను. అలాగే ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళందరూ కోరుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే చనిపోయిన కుటుంబాలకు కూడా దేవుడు వారిని ఓదార్చాలని, వారికి శాంతిని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సంఘటన మనం చూసినట్టయితే గుజరాత్లోని రాజ్కోట్ పట్టణంలో చాలా గేమింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, అనేక చోట్ల వాళ్ళు చిన్న చిన్న షెడ్స్ మాదిరి టెంపరరీ కన్స్ట్రక్షన్స్ కట్టేసి గేమ్ షోస్ అనేది నడిపిస్తున్నారు. ఎప్పుడైనా కూడా ఇటువంటి సంఘటనలు 2 ప్లేసుల్లో జరుగుతాయి. ఒకటి వచ్చేసి కమర్షియల్ ప్లేసెస్, రెండోది వచ్చేసి హౌస్ హోల్డ్స్ యాక్సిడెంట్ అనేది. మొదటగా కమర్షియల్స్ గురించి మనం చూసామంటే ఎక్కువ డ్యామేజ్ కూడా ఉంటుంది ఈ ప్రాంతాల్లో. ఎందుకంటే ఎక్కువ జనం అనే వాళ్ళు వస్తారు. తర్వాత సరైన సేఫ్టీ మెజర్స్, భద్రతా చర్యలు అనేది తీసుకొని ఉండవు. కాబట్టి ఇటువంటి ప్రదేశాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సంఘటన మనం చూసామంటే న్యూస్లో మనం అందరం చూసాము. ఏమంటే ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది ఇంకా క్లారిటీ పూర్తిగా రాలేదు, కానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కోర్టులో కూడా కేసు ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు. న్యూస్ ఛానల్స్ ద్వారా మనకు తెలిసింది ఏమంటే అక్కడ వెల్డింగ్ వర్క్స్ వల్ల కానీ లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ ఫైర్ అనేది ట్రిగ్గర్ అయింది. ఫైర్ ట్రిగ్గర్ అయిన తర్వాత అదే ప్రాంతాల్లో చుట్టుపక్కల దాదాపు 1000 లీటర్లు 2000 లీటర్లు పెట్రోలు డీజిల్ ఉండింది, టైర్స్ ఉన్నాయి, చాలా షీట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిపి మంటలు అంటుకొని చాలా భారీ ఎత్తున ప్రమాదం జరిగిందని న్యూస్ ఛానల్స్, రిపోర్టర్స్, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చెప్తూ ఉన్నారు ప్రాథమికంగా. సో ఎందుకు ఇంత ఎక్కువగా జరిగిందంటే మరొక రీజన్ ఏమంటే ఎగ్జిట్ అనేది ఒకే ద్వారం అక్కడ ఉంది, చిన్న ద్వారము. దాంట్లో ఇంతమంది కలిసి బయటికి వెళ్ళాలి అంటే చాలా కష్టం. అందుకోసం కూడా దాదాపు 27-28 మంది చనిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాము. సో మనం దీని నుంచి భవిష్యత్తులో ఇవి జరగకుండా ఎలా చూడాలంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ మనం చూసామంటే, నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరోది, ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1500 నుంచి 2000 వరకు ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి ఇండియాలో జరుగుతూ ఉన్నాయి. ఇందులో 30% వరకు మహారాష్ట్ర, గుజరాత్లోనే జరుగుతూ ఉన్నట్టు రిపోర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు కమర్షియల్, హౌస్ హోల్డ్స్ మనం రెండు భాగాలుగా తీసుకున్నాం అనుకోండి. ఆ సంఘటన జరిగినప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం అంటాం కూడా. ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదు. రోగం రాకముందే దానికి నివారణ చర్యలు తీసుకోవాలనేది మనం చూస్తున్నాం. అందుకోసమే ఎటువంటి కమర్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు కూడా అందులో సేఫ్టీ మెజర్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రాపర్ అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి. ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉండాలి, తర్వాత వచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడెక్కడ పెట్టాలి, తర్వాత ల్యాండ్ మార్క్స్, సైన్ బోర్డ్స్ ఎక్కడ పెట్టాలి, ఎంతమంది క్రౌడ్ ఉండాలి, తర్వాత వచ్చేసి
ప్లస్ ఈ ఇన్ఫ్లేమబుల్ థింగ్స్ మెటీరియల్స్ అన్నీ ఆ చుట్టుపక్కల ఉన్నాయా లేదా, ఇటువంటి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఈ సంఘటనలో ఏం చూస్తున్నామంటే ఇవేవి కూడా ఫాలో అయినట్లు లేవు. అందుకోసమే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. గవర్నమెంట్ కూడా కోర్టు కూడా సుమోటోగా తీసుకొని దాదాపు గుజరాత్లో ఈ రాజ్కోట్ అనే పట్టణంలో ఉండే అన్ని గేమింగ్ షోస్ కూడా బంద్ చేయించేశారు. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత ఎక్కడెక్కడైతే భద్రతా వైఫల్యాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్టర్ చేస్తారు. ఇప్పుడు ఒక గుజరాత్లో జరిగిందనే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక వ్యక్తిగత బాధ్యత, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. నేను రెండు విధాలుగా చెప్పాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి ప్రభుత్వము సంబంధిత అధికారులు లేదంటే ఆ యొక్క సిస్టమ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రెండు వచ్చేసి ఇండివిజువల్ బాధ్యత. ప్రతి ఈ కమర్షియల్లో మనం చూసాము, అలాగే హౌస్ హోల్డ్స్లో కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ జరగడము, షార్ట్ సర్క్యూట్స్ జరగడము, గ్యాస్ లీకేజ్ జరగడము, ప్రమాదాలు జరగడము, అనేక మంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తప్పించుకోలేక స్టక్ అయిపోయి చనిపోయిన దాఖలాలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఒక వ్యక్తిగా మనం ఏ బాధ్యత చేయాలంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు మన ఇంట్లో చుట్టుపక్కల ఎంత సేఫ్టీ మెజర్స్ ఉంది, సంఘటన జరిగిపోయిన తర్వాత మనం కరెక్టివ్ యాక్షన్ తీసుకోకూడదు, కానీ క్రైసిస్ మేనేజ్మెంట్ అంటాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం. వీటి గురించి మనము మాట్లాడుతున్నప్పుడు అది మన ఇంటి నుంచి మన వ్యక్తిగతంగా స్టార్ట్ కావాలి. మన ఇంట్లో ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఎలా మనము ఎలా బయటపడగలము, ఎలా దాని నుంచి సంరక్షించుకోగలము అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇంట్లో ఎటువంటి ఇన్ఫ్లేమబుల్ థింగ్స్ అంటే మంటను రేకెత్తించేవాటి, అది గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, లేదంటే కెమికల్స్ కావచ్చు, లేదంటే ఇటువంటివేవి కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. అలాగే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎంత త్వరితగతిన మనం దాంట్లో నుంచి బయటికి వెళ్తున్నాము అనేది కూడా ముందే మనం ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ఏది కూడా మన చుట్టుపక్కల ఉండే పర్యవసనాలు, ఎందుకంటే ఎప్పుడైనా క్రౌడ్లోకి వెళ్తాం, షాపింగ్ మాల్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, టెంపుల్స్లో కానీ, లేదంటే ఎక్కడెక్కడ ఏదైనా జాతరలు ఇటువంటి జరిగే ప్రదేశాల్లో మనం ఉన్నప్పుడు మన చుట్టూ ఎగ్జిట్ డోర్స్ ఎక్కడున్నాయి, ఇన్ఫ్లేమబుల్ అంటే మంటలు జరిగే సిచ్యువేషన్స్ వస్తే మనం ఏం చేయాలి, అటువంటివి అన్నీ కూడా మనం ముందే చూసుకొని జాగ్రత్తగా ఉండాలి ప్రజలు. అట్ ది సేమ్ టైం హౌస్ హోల్డ్ దగ్గరికి వస్తే ఇంట్లో గ్యాస్ సిలిండర్స్ ఎక్కడున్నాయి, తర్వాత వచ్చేసి వైర్స్ ఏమైనా లూజ్ కేబుల్స్ ఉన్నాయా, తర్వాత వచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా ఇంట్లో, ఇటువంటివన్నీ కూడా పరిశీలించి చూసుకోవాలి. వ్యక్తిగత బాధ్యత, అలాగే ప్రభుత్వానికి కూడా బాధ్యత. ఆయా సంబంధిత శాఖలు ఉంటాయి, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే బిల్డింగ్ అప్రూవల్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా వారి యొక్క బాధ్యతను సక్రమంగా కడుతుండే కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్స్ కానివ్వండి, లేదంటే టెంపరీ బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా, ప్రజలకు ఇటువంటి ఏమన్నా రిస్క్ జరిగినప్పుడు ఎంత క్విక్గా వాళ్ళు దాంట్లో నుంచి రాగలరా లేదా అనే అన్నీ కూడా చూసుకొని ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వాలి. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఏదన్నా రిస్క్ జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంటో ఇంకోటో జరిగింది, ఎక్కువ మంది చనిపోయేది మంటల వల్ల కాదు. ఎక్కువ మంది చనిపోయేది ఒకటి వచ్చేసి స్టాంపేడ్ జరుగుతుంది, అంటే తొక్కిసలాట జరుగుతుంది. రెండో రీజన్ వచ్చేసి స్మోక్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. సో ఈ రెండు రీజన్స్ వల్లనే ఎక్కువ మంది చనిపోతారు. సో స్టాంపేడ్ జరగకుండా ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా ఒక ప్రాపర్ వేలో ఎగ్జిట్ ఎక్కడుంది అందరూ వెళ్ళిపోవాలి, ఒక లైన్గా వెళ్ళిపోవడం అనేది జరగాలి. నేను కొన్ని ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను మా ఆఫీస్లో ఇటువంటి వాటి మీద. సో ఫస్ట్ ఏమంటే, యూ షుడ్ బి కామ్ డౌన్. సో ప్రశాంతంగా ఉండి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకోటి ఏమంటే, ఫైర్ అనేది ఎక్కువ టైం కూడా ఇవ్వదు. అది ఒకసారి ట్రిగ్గర్ అయిందంటే వితిన్ ద సెకండ్స్లో అందరినీ మాడి మసి చేసేది చుట్టూ ఉండేది. ఇంకా ఇన్ఫ్లేమబుల్ థింగ్స్ ఏమంటే ఇంకా వేరే ప్రదేశాలకు కూడా స్ప్రెడ్ అవుతుంటుంది. అందుకోసమే ఫస్ట్ వచ్చేసి కామ్ డౌన్ అయిపోయి ఎగ్జిట్ ఎక్కడుంది చూసుకొని అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోవాలి. తర్వాత సెకండ్ వచ్చేసి ఈ స్మోక్ తీసుకోకుండా ఎక్కువ బ్రీతింగ్ అనేది ఎప్పుడు చేస్తామో మన లంగ్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయిపోయి దానివల్ల కూడా మనుషులు కొలాప్స్ అయిపోతారు. సో బ్రీతింగ్ తీసుకోకుండా ఇమ్మీడియట్గా హ్యాండ్ కర్చీఫ్ కానీ, లేదంటే వంగి నడవడం కానీ, ఇటువంటి చేయడం వల్ల కూడా మనము ఎక్కువ డ్యామేజ్ని అవాయిడ్ చేయగలం. సో ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటా మన చుట్టూ ఉండే వారిని తొక్కడము, నేనే ముందు పోవాలి, నేనే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అనేది కూడా ఉండకూడదు. అందరూ వన్ బై వన్ ఒక క్రమ పద్ధతిలో అక్కడ నుంచి ఎగ్జిట్ ఇమ్మీడియట్గా అయిపోతే గిన చాలా వరకు ఈ డ్యామేజ్ తగ్గుతుంది అనేది నిపుణులు చెప్తూ ఉంటారు. అంత మాత్రమే కాకుండా మన ఇండ్లలోకి విషయానికి వస్తే గిన ఎస్పెషల్లీ చిన్నపిల్లలండి, పెద్దవారి కంటే జాగ్రత్తగా ఉండాల్సింది చిన్నపిల్లలు ఎప్పుడైతే ఫైర్ దగ్గర, లేదంటే గ్యాస్ రిలేటెడ్ దగ్గర, లేదంటే ఎలక్ట్రిసిటీ రిలేటెడ్
ఆపరేటర్ దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని. వాళ్ళకి తెలియదు, ఏమన్నా వెళ్ళి టచ్ చేస్తారు, మీద వేసుకుంటారు. అటువంటి సందర్భాల్లో పిల్లలకు చిన్నప్పటి నుంచి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి, ప్రాపర్ కోచింగ్ ఇవ్వాలి, ఏవి టచ్ చేయాలి, వేటికి దూరంగా ఉండాలి అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా పాటిస్తే గిన మనం ఒక మంచి సమాజాన్ని భవిష్యత్తులో నిర్మించుకోగలము. ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా కమర్షియల్గా అంటే ఎక్కువ గుంపు మీద ప్రభావితమయ్యే ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ను మనం అవాయిడ్ చేయగలము. చివరిగా నేను ఏమనుకుంటున్నానంటే, దేవుడు అనేది ప్రతి మనిషికి ఒక అవకాశం ఇచ్చాడు జీవించేదానికి, భద్రతగా, సేఫ్గా, అలాగే ఆరోగ్యవంతంగా జీవించేదానికి అవకాశం ఇచ్చాడు. సో దాన్ని అందరూ వినియోగించుకొని దాని ప్రకారము జీవించి ఎటువంటి యాక్సిడెంట్స్ వచ్చినా కూడా మనవంతు సహాయం చేస్తూ, అలాగే మళ్ళీ ఇది తిరిగి పునరావృతం కాకుండా, రిపీట్ కాకుండా వాటిని ఎలా అవాయిడ్ చేస్తామనేది చర్చించుకొని దాన్ని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్గా గవర్నమెంట్ కూడా తీసుకొని వచ్చి ముందుకు వెళ్తే గిన ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో మరీ జరగకుండా, పునరావృతం కాకుండా అవాయిడ్ చేస్తాము. అందరి సేఫ్టీని మరోసారి గుర్తు చేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చాలా విలువైనటువంటి మాటలు మీరు విని ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి అటు ప్రభుత్వం వారు తీసుకోవలసిన బాధ్యతలు, పబ్లిక్ మనలాంటి వారిని తీసుకోవలసిన బాధ్యతలను మనము చక్కగా నిర్వర్తించగలిగితే ఇటువంటి ప్రమాదములను అరికట్టవచ్చు అని గౌరవ సంపత్ కుమార్ గారు మనకు తెలియజేశారు. కాబట్టి మన భవిష్యత్తు మన చేతిలో ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తూ మరొక వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు దైవాశీస్సులు, ఈ విలువైన విషయాలను తెలియజేస్తున్న సంపత్ కుమార్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.